ప్రతిరోజు మనం చూసే, చదివే వార్తల్లో రోడ్ల మీద పహారా కాస్తూ కనిపించేవారు పోలీసులు. నేటి సమాజంలో ఒక వ్యక్తి భద్రతకి దారి చూపే వ్యవస్థ పోలీస్ వ్యవస్థ. కానీ ఈ వ్యవస్థకు వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ చరిత్రలో పలు ఘట్టాలు, అనేక పాలకులు, అనేక వ్యవస్థల మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే మీరెప్పుడైనా ఆలోచించారా? ఈ పోలీస్ వ్యవస్థ మొట్టమొదటగా ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైందని? భారతదేశంలో ఇది ఎలా ఆవిర్భవించిందని? ఈ వీడియోలో మనము ప్రపంచ పోలీస్ చరిత్రను, అదేవిధంగా భారతదేశంలో పోలీస్ వ్యవస్థ ఎలా రూపుదిద్దుకుందో చూద్దాం. ప్రపంచ చరిత్రను తలపెడితే పోలీసులు అనే పదం మనకు 19వ శతాబ్దంలో మాత్రమే తెలిసి ఉండొచ్చు. కానీ చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కలిగిన వ్యక్తులు, భద్రతా దళాలు అనేవి వేల సంవత్సరాల క్రితమే పుట్టాయి. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల ప్రాంతంలో పురాతన ఈజిప్టులో ఫారోల పాలనలో నూబియాన్ గార్డ్ అనే ప్రత్యేక భద్రతా దళం ఉండేది. వీరి పనిలో రాజును రక్షించడం మాత్రమే కాదు, ప్రజలు చట్టాలకు లోబడి ఉండేలా చూడడము ఉండేది. అంటే అప్పటికే ఒక రకమైన చట్ట అమలు వ్యవస్థ ఉంది. క్రీస్తు శకం 27వ ప్రాంతంలో రోమన్ సామ్రాజ్యంలో విజిలెన్స్ అనే సమూహం రాత్రిపూట పట్టణాల్లో కాపలా కాస్తూ ఉండేది. ఇవే నేటి రాత్రిపూట పెట్రోలింగ్ చేసే పోలీసులకు ఆరంభ రూపం. కోహార్టెస్ ఆర్బానే అనే మరో దళం నేరాల నియంత్రణ, పట్టణ భద్రత వంటి పనులకు బాధ్యత వహించేది. ఇంగ్లాండ్లో మాత్రము షరీఫ్ అనే పదవిలో ఉన్న వ్యక్తులు స్థానిక చట్ట వ్యవస్థను అమలు చేసేవారు. అప్పట్లో సాధారణ ప్రజలు కూడా సమాజ శాంతికి, భద్రతను కాపాడడంలో భాగస్వాములుగా ఉండేవాళ్ళు. ఇది పోలీస్ వ్యవస్థకు మౌలిక ఆధారం. ప్రపంచంలోని మొట్టమొదటి వ్యవస్థీకృత యూనిఫామ్ ఉన్న అధికారిక పోలీస్ వ్యవస్థను సర్ రాబర్ట్ పీల్ 1829లో ఇంగ్లాండ్లో స్థాపించారు. దీనిని మెట్రోపాలిటన్ పోలీస్ సర్వీస్ అని పిలిచేవారు. ఈ సంస్థకు చెందిన పోలీసులు బాబీస్ అనే పేరుతో ప్రజల్లోకి ప్రాచుర్యం పొందారు. ఈ వ్యవస్థలో మొట్టమొదటిసారిగా ప్రజలపై కేంద్రీకరణ, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నివారణ, పోలీస్ విధుల్లో పారదర్శకత వంటి అంశాలు మొదలయ్యాయి. ఈ నమూనా తర్వాత చాలా దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. పురాతన భారతదేశంలో రాజులు తమ రాజ్యాన్ని న్యాయంగా పాలించడానికి ప్రత్యేక అధికారులను నియమించేవారు. కౌటిల్యుని అర్థశాస్త్రంలో దండనాయకుడు అనే పదం కనిపిస్తుంది. అంటే శిక్షను అమలు చేయు అధికారి. అలాగే రాక్షస అనే పదం కూడా చట్ట రక్షణకారుడిగా ఉపయోగించబడ్డది. గుప్తుల కాలంలో విషయపతి, గ్రామిక అనే అధికారులే గ్రామీణ స్థాయిలో భద్రతా బాధ్యతలు చేపట్టేవారు. మొఘల్ పాలనలో కొత్వాల్ వ్యవస్థ కీలకంగా ఉండేది. ముఖ్యంగా నగరాల్లో నేరాలను ఆపడం, నేరస్తులను పట్టుకోవడం, ప్రజల భద్రతకు జాగ్రత్తలు తీసుకోవడం వంటి పనుల్లో కొత్వాలు ప్రధాన పాత్ర పోషించేవారు. గ్రామాల్లో ఫౌజ్దార్లు, థానేదార్లు ఉండేవారు. బ్రిటిష్ పాలకులు భారతదేశంలో ఒక క్రమబద్ధమైన పోలీస్ వ్యవస్థ అవసరమని భావించి 1806వ సంవత్సరంలో మద్రాస్ ప్రెసిడెన్సీలో మొట్టమొదటిసారిగా ఒక వ్యవస్థీకృత పోలీస్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. తర్వాత దేశంలోని ఇతర ప్రెసిడెన్సీలకు విస్తరించారు. 1861లో ఇండియన్ పోలీస్ యాక్ట్ రూపొందించి అందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లు, బాధ్యతలు, నియామకాలు మొదలయ్యాయి. ఈ చట్టం ఇంకా పలు రాష్ట్రాల్లో ఆధారంగా ఉండటం గమనార్హం. భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత పోలీస్ వ్యవస్థను ప్రజల కోసం, ప్రజలతో కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దాలని నిర్ణయించబడింది. 1977లో జాతీయ పోలీస్ కమిషన్ ఏర్పడింది. ఇది పోలీస్ విధుల్లో పారదర్శకత, బాధ్యతాయుతమైన సేవలు, ప్రజలతో స్నేహపూర్వక వ్యవహారం వంటి అంశాలపై సిఫార్సులు చేసింది. అయితే వాస్తవానికి బ్రిటిష్ పాలనలో ఏర్పడినటువంటి పాత విధానాల ప్రభావం ఇప్పటికీ కొంతవరకు మిగిలే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇంకా బ్రిటిష్ కాలం నాటి చట్టాలు అమల్లో ఉన్నాయి. నేటి సమాజంలో నేరాల స్వభావం మారిపోయింది. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, ఉగ్రవాదం వంటి కొత్త ముప్పులు ఏర్పడ్డాయి. అందుకే పోలీసులు ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానంపై ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది.
మరోవైపు ప్రజలపై పోలీసుల నమ్మకాన్ని పెంచడం, ప్రజలతో పరస్పర గౌరవాన్ని నెలకొల్పడం అవసరమవుతుంది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో సమాజ భద్రతా పోలీస్ ఉమెన్ హెల్ప్ లైన్, సైబర్ సెల్స్ వంటి ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి.